పోసాని చెప్పింది నిజమేనా? సజ్జల మాత్రం ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారట, దరఖాస్తు చేసుకున్నారు, పిటిషన్ వేశారు. అంటే పోసాని చెప్పింది నిజమే అని ధృవీకరించారు సజ్జల. అంటే చెప్పింది నిజమని కాదు, చెప్పడం నిజమని. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారో, ఇప్పుడు నిన్నటి వరకు ఏమనుకున్నాం, ఆంధ్రజ్యోతి రాసింది, ఈనాడు రాసింది, సజ్జలు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఫాలో అయ్యాను, నాకేం తెలియదు రాజా అని అన్నారు పోసాని అనేది. నిజంగా అది రాసింది అబద్ధం అయితే ఈయన బెయిల్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గవ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారట. పోసాని కృష్ణమూర్తి వాంగ్మూలం ఆధారంగా తమను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో నిర్దిష్టంగా తమపై ఎలాంటి ఆరోపణలు లేవని తెలిపారు. కేవలం పోసాని వాంగ్మూలం తప్ప తాము నేరం చేశామని ఎలాంటి ఆధారాలు కూడా లేవని చెప్పడం, సహనిందితుడు ఇచ్చిన వాంగ్మూలానికి చట్ట ప్రకారం ఎలాంటి విలువ లేదని చెప్పడం, అందువల్ల తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం. అంటే ఒక్క రోజులో ఇదంతా జరిగిపోయింది. ఆయన చెప్పడం, విచారణలో ఆయన ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు పోసాని. ఈ లోపులోనే ఇక్కడ పరుగులు. అంటే ఒక రకంగా సజ్జలకి ఇప్పటికే మొన్న కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సంబంధించిన కేసులో ఆయన అప్పుడే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రెండోది. అంటే ఏది ఏమైనా సజ్జల హిట్ లిస్ట్లో ఉన్నారు, టార్గెట్లో ఉన్నారు. టీడీపీ అయితే వదిలిపెట్టేది లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ముందస్తు బెయిల్ వస్తుందో చూద్దాం.